రైట్. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, నిన్న కేసీఆర్ ప్రసంగం తర్వాత రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఏంటి దీని సారాంశం? శ్రవంతి, సుదీర్ఘ విరామం తర్వాత అధినేత కేసీఆర్ బయటికి రాగానే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మాజీ సీఎం వర్సెస్ తాజా సీఎం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు పూర్తిగా వైఫల్యం చెందింది. దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి తీవ్ర పదజాలం వాడినటువంటి కేసీఆర్ ఇక రాబోయే రోజుల్లో ఊరుకునేది లేదు. 2 ఏళ్ల పాటు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో వేచి చూశాను. ఇది ప్రజలకు, రైతాంగానికి అంతా కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సర్కారును ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. 2 ఏళ్ల పాటు పెద్దగా ఏవి పొలిటికల్ యాక్టివిటీ చేయని అధినేత కేసీఆర్ ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాను, ఖచ్చితంగా ప్రభుత్వం చేసేటువంటి అన్ని చర్యలను ప్రజల ముందు ఎండగడతా అని చెప్పేసి కూడా అంటున్నారు. 3 బహిరంగ సభలకు అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ముందుగా మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి వివాదంపై మొదటి సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత నల్గొండ, మరొకటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 బహిరంగ సభలు నిర్వహిస్తా, తానే స్వయంగా అటెండ్ అవుతా అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలు, అంతేకాకుండా సాగునీటి రంగంలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తామని కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు వేచి చూసినటువంటి వ్యవహారం అంతా కూడా ఎలాంటి విధానంతో పరిపాలన కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అనేది ప్రజలకు తెలియచేయాలి అనేది తమ ఆలోచనని. అందుకే ఇకపై జరగబోయేటువంటి పరిపాలన సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ప్రజల ముందు నిలదీస్తాం. ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలన్నీ కూడా అమలు చేయకపోతే ప్రజల ముందు ఖచ్చితంగా దోషులుగా నిలుపుతామని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా ఆ భూములకు సంబంధించినటువంటి ఆ అంశంపై కూడా కేసీఆర్ స్పందించారు. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపించారు. వాస్తవంగా రియల్ ఎస్టేటు రంగమంతా కూడా దెబ్బతిని పోయింది. కేవలము ఈ ఏదైతే ఫార్మాసిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక దీనికి ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్ చేశారు. ఖచ్చితంగా బయట మాట్లాడటం కాదు, అసెంబ్లీ వేదికగా ఏ అంశాన్నైనా చర్చించేందుకు రెడీ. జూన్ 2న 2 రోజుల పాటు ఖచ్చితంగా ఈ కృష్ణా గోదావరి నీటికి సంబంధించినటువంటి వివాదాలపై సభ పెడదాం. సభకు కేసీఆర్ రావాలి. ఖచ్చితంగా ఇందుకు సంబంధించి వాస్తవాలేంటో ప్రజలకు తెలియచేసే విధంగా ఆ సభ నడిపిద్దామని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరేటువంటి సందర్భం ఉంది. 2 ఏళ్లుగా ఆయన అసెంబ్లీకే సరిగా రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తా, పోరాడతా, ఉద్యమాలు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా చేద్దాం. కృష్ణా గోదావరి నీటికి సంబంధించినటువంటి పంపకాల విషయంలో గత 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎలాంటి విధానంతో ముందుకు వెళ్ళింది, ఆ తర్వాత 2 ఏళ్లుగా తాము ఎలాంటి నిర్ణయాలతో కృష్ణా గోదావరి నీటి పంపకాలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చెప్పేసి కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల తర్వాత చూసినట్టయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, అది కాకుండా గులాబీ బాసు కేసీఆర్ కానీ పూర్తి స్థాయిలో ఇక రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా సాగునీటికి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అధినేత కేసీఆర్ 3 బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలమైనటువంటి పోటీని అధికార కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మెరుగైనటువంటి స్థానాలను కైవసం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి కేసీఆర్ బయటికి రావడంతో ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మెరుగైనటువంటి విధానంతో పరిపాలన చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా హీటెక్కినటువంటి పరిస్థితి ఉన్నది. రైట్ రవి.